హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్లెస్ రవ్వ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్ ఆయిల్, ఒక హాఫ్ కప్ మిల్క్, అలాగే ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మూడింటిని మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఈ మూడింటిని ఇలా బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేసిన దాంట్లో 3 బ్యాచెస్గా షుగర్ పౌడర్ తీసుకొని దాన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఉప్మా రవ్వ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇలా బాగా కలిపిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, రవ్వంతా పాలన్నీ పీల్చేసుకొని కొంచెం టైట్గా అయ్యింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు వేసుకొని బాగా మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, బ్యాటర్ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ ట్రేని ఆయిల్, కొంచెం మైదా వేసుకొని డస్ట్ చేసుకోండి. ఇలా డస్ట్ చేసుకున్న కేక్ ట్రేలో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ వేసుకొని టూటీ ఫ్రూటీ వేసుకొని ఇప్పుడు 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ చూడండి చాలా బాగా బేక్ అయిపోయింది. ఒక ఫోక్ గుచ్చి చూడండి, ఫోక్ నీట్గా వచ్చేస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఈ కేక్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారాక మాత్రమే కేక్ ఓపెన్ చేయండి. చూడండి, కేక్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. లోపల కూడా బాగా ఉడికిపోయింది, రవ్వగా లేదు, లోపలంతా బాగా ఉడికి చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.